అబ్రహాము సమర్పణ బలిపీఠాన్ని కట్టాడు. దేవాదేవుడు లేక లేక అబ్రహామునికి ఒక శ్రేష్టమైనటువంటి కుమారుని ఇచ్చారు. అతని పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏంటి? నవ్వు. ఆ శారమ్మ గారికి వాస్తవానికి తన కుమారుడు ఏమిచ్చాడు? గొప్ప నవ్వునిచ్చాడు. కాబట్టి దేవుడు నాకు మనసారా నవ్వునిచ్చాడని చెప్పి ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? నవ్వు అని పేరు పెట్టింది ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాం అన్న మాటకు అర్థం ఏంటి? జనములకు తండ్రి. ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణ మనం కూడా నేర్చుకోవాలి. ఈ కొండ మనకు ఏం పాఠం నేర్పుతుందంటే, మనం కూడా సమర్పణ, సజీవ యాగంగా దేవునికి ఏం చేయండి? మీరు సమర్పించుకోనండి. సజీవ యాగంగా దేవునికి ఏం చేసుకోవాలి? మనం సమర్పణ. మన సమయాన్ని దేవునికి సమర్పించాలి, మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి, మన తలాంతులను దేవునికి సమర్పించాలి. ఇవన్నీ ప్రభువే కదా మనకిచ్చాడు. ఈ జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ జీవితాన్ని మరలా ప్రభువుకి సమర్పించడానికి మనకు బాధ ఏంటి? సమయాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కదా. ఒక్కొక్క దినం మన జీవితంలో పొడిగించబడుతుందంటే ఎవరు పొడిగిస్తున్నారు? ఎవరు మన లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు? దేవుడే కదా. సమయాన్ని ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయనకి సమయానికి ఇవ్వడానికి, ఆయన సన్నిధి కొరకు, ఆయన యొక్క స్వార్థ ప్రకటించడం కొరకు, ఆయన కొరకు పరిచయం చేయడం కొరకు మనం సమయాన్ని వెచ్చించకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు?